ఏర్పాటు చేసి ఇవాళ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసిండ్రో ఇవాళ మీ అందరి సమక్షంలో చెప్తున్నాం. ప్రకాశ్ అన్న కానివ్వండి, దొంతి మాధవరెడ్డి గారు కానివ్వండి, యశ్వంత్ రెడ్డి కానివ్వండి, అందరం కలిసి కట్టుగా నిధులు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇవాళ అంతేగాని ఒకటి కావాల్సింది నాకు కావాల్సింది కూడా ఒకటి నిజంగా కూడా మీ అందరిని అడుగుతున్నా. నేను పనిచేసి పట్టుకొచ్చి మేము దీనికి నిజమైన నిరూపించుకుంటాం. ఇవాళ ఏ విధంగా అయితే కార్పొరేషన్ ఏర్పాటు చేయగలిగినామో రేపు నిధులు కూడా ఆ విధంగా తీసుకొచ్చి మేము ముందుకు వస్తాం. కానీ మేము అడిగిన దానికి మాత్రం ఒక ఓటే ఒకటి అడుగుతున్నాం, వేరే అడగట్లేదు. అది మేము చేస్తేనే చేయండి, చేయకపోతే అది కూడా చేయకండి. మీరు మతతత్వాన్ని రెచ్చగొట్టు ఓటు అడిగేదాన్ని కాకుండా మనకు అన్నం పెట్టిన దానికి ఓటేసే ప్రయత్నం మనందరం చేద్దాం. థ్యాంక్ యూ. ఇవాళ ఇప్పుడు కూడా ఇంకొకటి మళ్ళొకటి కూడా అడుగుతున్నాను, దయచేసి ఇవాళ నా మాట మీద నేను రండన్నా చెల్లె రామరా నేనున్నా, నాకు మీ మీద నమ్మకం తోటి వాళ్ళని ఆహ్వానించిన ఇక్కడ మనం గౌరవించడం అనేది ఏ బాధ ఉన్నా ఏదున్నా నా ముఖం చూసి నా మీద అభిమానం చూసి అన్న వాళ్ళు ఇంకొకటి అడిగితే చెప్పండి. నేను ముగ్గురు క్యాండిడేట్ నిల్చున్నారు, ముగ్గురు ఇట్లా ఎవరు బెస్తపా ఉన్నదాంట్లో ఎవరున్నారు చెప్పండి. ఇలా ఒకడు దీని చుట్టూ ఆక్రమించిండు, దీని చుట్టూ ఆక్రమించిన దొంగ కావాలన్నా ఇవాళ కడియం శ్రీగారు గారిని నేను నిన్న కొందరి దగ్గర గట్టిగా ఒక్క నిమిషం అహంకారంగా మాట్లాడతారు. ఇది ఎప్పుడైతే నిజాయితీ ఉంటుందో అక్కడ అహంకారంగా మాట్లాడే తత్వం ఉంటుంది, గొప్పతనం ఉంటుంది. ఇవాళ ఒక్క ఎలిగేషన్ గీడ డబ్బు తిన్నాడు, గీడ కబ్జా పెట్టిండు, గీడ గిది చేసిండు అని చెప్పి ఒక్క ఎలిగేషన్ ఉన్నదా? ఏమబ్బా మనం దాని మీద కూడా ఆలోచించాలి. నిర్ణయం ఎవరైతే వాళ్ళు ఓటు వేసుకొని కాదనట్లే. ఇవాళ నేను గర్వంగా చెప్తున్నా, పార్టీ మారినా నేను గర్వంగా ఏం చెప్తా అంటే ఎక్కడ చిన్న ఎలిగేషన్ మందిని ముంచిన ఎలిగేషన్ చేసుకున్న గొప్ప వ్యక్తిగా ఒక డాక్టర్గా ఇవాళ పార్లమెంట్ పోతే మన సమస్యల మీద మాట్లాడగలుగుతుంది. ఇవాళ అదే ఆరూరు రమేష్ ఇంకెవరో పోతే ఆడ తెలుగు రాదు, ఇక్కడ హిందీ రాదు, ఏం మాట్లాడతా దీని మీద వరంగల్ జిల్లా మీద మనం ఆలోచించుకోవాలి. దయచేసి నా చెల్లెలు కడియం కావ్య గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన రెడ్డి సంఘం ముఖ్య సమావేశానికి వచ్చిన రెడ్డి సోదరు మనులందరికీ కూడా, అలాగే ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే గారు నాయన రాజేందర్ రెడ్డి గారికి, అలాగే స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీగారి గారికి, ఇక్కడున్న ప్రతి ఒక్క రెడ్డి బిడ్డకి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రెడ్లంటేనే ధైర్యం, శౌర్యం, ఐకమత్యంగా ఉండాలి అనే పట్టుదల, ఒక నిబద్ధత ఏదైతే ఉందో ఉన్న దాంట్లోనే వాళ్ళు బిజినెస్ చేసుకోవడం కానీ, చదువుకోవడం కానీ, బయటికి రావడం కానీ, ఎదగడం కానీ అంతా ఒకటే ఒక కారణం, అది మీలో ఉన్న ఐక్యత. ఆ ఐక్యత ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు అన్నగారు అన్నట్టు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులని కాదు, రెడ్లు ఎక్కడున్నా రెడ్డి లెక్కనే ఉండాలి, దొర లెక్కనే ఉండాలి అని మీ అందరికి నేను చెప్పుకుంటున్నాను. ఇదంతా ఒక రెడ్డి కుటుంబం అయితే మీ రెడ్డి కుటుంబం ముందొచ్చి మీ ఇంటి ముందుకు వచ్చి నా ఓటు వేయమని విజ్ఞప్తి చేస్తూ అభ్యర్థించడానికి వచ్చిన దళిత బిడ్డని నేను. మీ ఇంటికి వచ్చిన, మీ ఇంటికి ఒక అతిథిగా వచ్చిన కాబట్టి ఇంటికి వచ్చిన అతిథి కోసం మీరు కొంచెం కష్టపడి నన్ను గెలిపించుకోవాలని, ఖచ్చితంగా నాయన రాజేందర్ రెడ్డి అన్నగారు చెప్పిన మాటలు ఏదున్నా కూడా నేను ఆయన మాట ప్రకారం మన వరంగల్ వెస్ట్ లో కానీ ఇతరుల చోట్ల కానీ ఆయన ప్రకారం సలహాలు సూచనల ప్రకారం అభివృద్ధి పనులు చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి. ఎందుకంటే రెడ్డిలకు ఉన్న విశిష్టత వేరు. నాకున్న బెస్ట్ ఫ్రెండ్స్ లో కూడా 2-3 రెడ్డిలే ఉన్నారు. వాళ్ళు చూపించే గౌరవ మర్యాదలు కానీ, ప్రేమ ఆప్యాయత కానీ అది వేరే లెవెల్లో ఉంటది. కాబట్టి మీరందరూ కూడా మీ ఇంటికి నేను వచ్చి ఒక ఆడబిడ్డగా మిమ్మల్ని ఓటు విజ్ఞప్తి చేస్తున్నానని భావించి మే 13వ తారీఖు నాడు డాక్టర్ కడియం కావ్య చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. మీ అందరినీ మరోసారి గెలిచి ఎంపీగా వచ్చే అదృష్టాన్ని మిమ్మల్ని
కలుసుకునే అదృష్టాన్ని మరోసారి నాకు కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.